వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం మినప సున్ని ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు మినుములు చూడండి. ఇవి ఒక 1/2 కిలో తీసుకున్నాను. ఈ మినుములు నల్ల మినుములు అండి ఇవి. బెల్లం తగినంత, అంటే ఒక 1/2 కిలో పైనే ఉంటుంది. అంటే మీ రుచిని, అంటే కొంతమంది తీపి ఎక్కువ తింటారు, కొంతమంది తీపి తక్కువ తింటారు. మీ రుచిని పట్టి వేసుకోండి బెల్లం. ఇక్కడ నేను 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. నెయ్యి, మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి, సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినంత నెయ్యి. ఇవి 3 మనకి అవసరం అవుతాయి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా బాండిలు పెట్టుకోండి. దీంట్లో ఈ మినుములు వేసి వేయించుకోవాలి. మినుములు బాగా ఫ్రై అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటూ ఉన్నారంటే దోరగా వేగిపోతాయి. చూడండి, మినుములు బాగా వేగిపోయాయి. ఇవి వేగాయి అనడానికి మీకు మంచి స్మెల్ వస్తుందండి. మినుములు బాగా వేగితే ఆ స్మెల్ని బట్టే మీకు తెలిసిపోతుంది బాగా వేగాయి అని. కొంచెం టైం తీసుకుంటుందండి ఇది వేగడానికి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పోసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లో పోసి బాగా ఆరిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ ఈ మిక్సీలో పోసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. కొంచెం అంటే మనకి రవ్వ ఎలా ఉంటుంది అట్లా లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటే కూడా అంత బాగోదు. ఈ విధంగా అన్నీ పోసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరీ పౌడర్ లాగా పట్టుకోవద్దు. మనకి ఉప్మా రవ్వ ఉంటుంది చూడండి, అట్లా కొంచెం మనం ఇలా ఏలుతో ఇలా రబ్ చేస్తే కొంచెం బరగబరగ్గా ఉండాలండి. ఈ విధంగా పట్టుకొని దీనిని ఒక బౌల్లో తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ఒక రోల్ తీసుకోండి. ఏ మాత్రం తడి లేకుండా చూసుకోండి. దీంట్లో కొంచెం ఈ పౌడరు, ఇక్కడ కొంచెం నేను రోట్లో దంచుతున్నానండి. మీ దగ్గర రోలు లేనట్లయితే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో ఈ బెల్లం కూడా వేసుకోవాలి. ఈ బెల్లం సరిపడినంత, అంటే మీరు ఎంత తీపి తినగలరో అంత బెల్లం యాడ్ చేసుకోండి. 2 కలిపి మనం రోట్లో వేసి దంచుకోవాలి. ఈ విధంగా రోట్లో వేసి బాగా దంచుకోవాలండి. ఇలా దంచుకోవడం వల్ల మనకి ముద్దకు వస్తుంది చూడండి. చూసారా, మనకి చక్కగా ముద్దలాగా వచ్చింది. మనకి వెనకటి రోజుల్లో ఈ తిరగలలు అవి ఉండేవి కాబట్టి పెద్దవాళ్ళు చక్కగా చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఇలా రోట్లో దంచుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మొత్తం మనకి ఎక్కడ ఉండలు లేకుండా వస్తుంది ఇలా దంచుకుంటే. ఒకవేళ మీ దగ్గర రోలు లేనట్లయితే మిక్సీకి వేసుకోండి. ఇలా మొత్తం, అంటే మీరు ఎంత తీపి తినగలరో అంత బెల్లం యాడ్ చేసుకొని మొత్తం ఇలా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా బాగా దంచుకున్న తర్వాత చూడండి, మనకి ఈ బెల్లము, ఈ మినప్పిండి మొత్తం బాగా కలిసిపోయింది కదా. చూడండి, మనం దంచుకోవడం వల్ల కొంచెం జిగురు కూడా వచ్చింది. ఇలా వేసుకున్నాం కదా. దీంట్లో నెయ్యి పోసుకోవాలండి. కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండలు కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ, చూసారా, ఈ విధంగా ఉండలు చేసి పెట్టుకోవాలి. చాలా బలమైన ఆహారం అండి ఇది. పిల్లలకి చాలా బలంగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకొని ఒక గాజు సీసాలో పెట్టుకున్నారంటే మనకి 1 మంత్ పైనే ఉంటాయి. పిల్లలు చూసారు కదా మినప సున్ని ఉండలు ఎలా తయారు చేసుకోవాలో. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలకి చేసి పెట్టారంటే రోజుకు ఒక్కటి తిన్నా చాలు. చాలా హెల్త్కి చాలా మంచిది. దీంట్లో బెల్లం వేస్తున్నాము, మినుములు కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ప్రిపేర్ చేసి మీ పిల్లలకి తినిపించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.